రాధాకృష్ణ ఆయన ఏ విధంగా పైకి వచ్చాడు అనేది అందరికీ కూడా తెలిసిందే. ఆయన తోటి జర్నలిస్టులు అందరూ కూడా రాధాకృష్ణ గురించి చెప్పే అంశాలు ఏంటంటే, ఆయన అడ్డదారిలో బ్లాక్ మెయిలింగ్ ద్వారా చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే, ఆయన తప్పుడు వ్యవహారాలు చేసి పైకి వచ్చాడని అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇందాక పెద్దలందరూ మాట్లాడినట్టు రాధాకృష్ణ దగ్గర నుంచి మంచి రాతలు మంచి వ్యాఖ్యల్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మన తప్పు. ఆయన దగ్గర నుంచి ఎప్పుడు కూడా మంచి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఆయన విధానమే తప్పుడు విధానం. ఆయన దారి అడ్డదారిలో పైకి వచ్చిన వ్యక్తి. కానీ ఈరోజు అమరావతికి సంబంధించి చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యంగా అమరావతి రాజధాని అనేది ఆచరణ సాధ్యమయ్యేది కాదు. అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆదాయ వనరుగా మలుచుకుని రాష్ట్ర ప్రజల సంపదనంతటిని కూడా పెద్ద ఎత్తున కొల్లగొడతా ఉన్నాడు. అమరావతిలో జరుగుతున్న ఈ స్కామ్ అనేది స్వాతంత్ర భారతదేశంలోని అతిపెద్ద స్కామ్ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, అమరావతిలోని ఆ ప్రాంతంలోనే మన రాజధాని అభివృద్ధి చేయాలనుకుంటే తప్పకుండా ఏదైతే మచిలీపట్నం పోర్ట్ నుంచి గుంటూరు వరకు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలని కూడా కలుపుకుని ఒక రాజధానిగా అభివృద్ధి చేస్తూ, దాంట్లో మచిలీపట్నంలో ఉన్న ఎంఏని, విజయవాడలో ఉన్న విఏని, గుంటూరులో ఉన్న ఫస్ట్ 3 అక్షరాలను తీసుకుని మావిగన్గా మలుచుకోవచ్చు, లేదని మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. దాన్ని ఏ విధంగా ఎంత నీచంగా ట్రోల్ చేశారనేది మనందరికీ కూడా తెలిసిందే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదన గురించి పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. అది సరైన ప్రతిపాదన. నిజంగా ఆ విధంగా మనం చేస్తే రాష్ట్రానికి అది ఒక గ్రోత్ క్యారెట్గా, గ్రోత్ ఇంజిన్ లా పనిచేస్తున్న ప్రజలందరూ కూడా చర్చించుకుంటే అది చూసి వారవలేక చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుంటున్న నాయకులు కానీ భార్యలకి మళ్ళీ పెళ్లి చేయమన్నా చేస్తారు, చెల్లెల్ని భార్యలుగానే భావిస్తారనే విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడటం అనేది అహంకారానికి, పొగరికి, పిచ్చికి, పరాకాష్ఠకి నిదర్శనం. ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పిచ్చి పరాకాష్ఠ తగ్గించుకుని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆంధ్రజ్యోతి కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాధాకృష్ణ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఏ విధంగా అడ్డదారిలో పైకి వచ్చావో, ఏ విధంగా అసాంఘిక కార్యక్రమాలు చేసి పైకి వచ్చావో, గతంలో రాజ్యాంగబద్ధమైన ఉన్న వ్యక్తుల్ని లోపరుచుకుని అమ్మాయిలు ఎరవేసి సీసీ కెమెరాలు పెట్టి, దొంగ కెమెరాలు పెట్టి ఏ విధంగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఈ రోజు ధనార్జన చేసి ఆంధ్రజ్యోతి పత్రిక అధికైపోయో మీ చరిత్ర అంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసని అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాలకి అరకట్టవలసిన ఒక మీడియా ఛానల్ వ్యవస్థ అయినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారు చాలా దౌర్భాగ్య స్థితిలో ప్రవర్తిస్తున్నారు. ఎందుకు దౌర్భాగ్య స్థితిలో ప్రవర్తిస్తున్నారంటే, ఈరోజు ప్రజలకి, రాజకీయ నాయకులకి బ్యాలెన్స్గా ఉండకుండా ఒక ఓన్లీ కూటమి ప్రభుత్వానికే వస్తాయి పలుకుతూ దుర్మార్గమైన పదజాలంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఒక నేతల మీద, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద స్థితిలో ఉన్నారో ఈరోజు ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఇన్ని రోజులు కూటమి ప్రభుత్వం ఎన్నో దుర్మార్గమైన అంటే టీపీపై ప్రతినిధి అయినటువంటి టీపీపై ప్రతినిధిని ఎలాగైతే టీటీడీ చైర్మన్కి ఇచ్చారో, ఈరోజు ఇతనికి కూడా ఏదో పదవి ఆశించే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తున్నారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. వీలైన త్వరగా వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఇలా రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టే రోజులు కూడా వస్తాయనేసి ఈరోజు మా వైఎస్ఆర్సీపీ నుంచి వీటికి హెచ్చరిస్తున్నాం. టీటీడీ పదవికి ఆశిస్తున్నారో, లేకపోతే ఇంక దీనికన్నా ఏ పెద్ద పదవులు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారనేసి ఆశించి ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో. శ్రీనివాస్ అండి, 55వ వార్డు ప్రెసిడెంట్. ముఖ్యంగా ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణ గారు మహిళల మీద అసభ్యకరమైన వర్డ్స్ మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తల్ని, మహిళల్ని కించపరిచేటట్లు మాట్లాడారు. ఆ విషయంపై ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు ఎండి అయినటువంటి రాధాకృష్ణ గారు సారీ చెప్పాలని చెప్పి ఆంధ్రజ్యోతి ముందు ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు గురించి
ఎలాంటి వ్యాఖ్యలైనా చేయడానికి సిద్ధపడినటువంటి రాధాకృష్ణ గారు కొద్దిగా ఆలోచించి మీరు చేయలే. పత్రిక అంటే పత్రికా స్వేచ్ఛలను పత్రికా హక్కులను కాపాడేటట్లు ఉండి ప్రజలకు మీరు మంచి విషయాలు చెప్పదలుచుకొని ఉండాలి తప్ప ప్రజలకు తప్పుదారి తప్పించడానికి చంద్రబాబు నాయుడు మెప్పు పొంది ఒక TV5 MD అయినటువంటి మన నాయుడు గారి లాగా మీరు కూడా చంద్రబాబు నాయుడు మెప్పు పొంది టీటీడీ చైర్మన్ అవ్వాలనుకుంటున్నారో ఏటో కానీ మీరు అవ్వాలనుకుంటే ఇంకో మార్గంలో అవ్వండి తప్ప వైసీపీ మీద లేనిపోయిన వ్యాఖ్యలు చెప్తూ వైసీపీని కించపరిచేటట్లు మాట్లాడుతూ భార్యలు పెళ్లి చేయండి, చెల్లెళ్ళు పెళ్లి చేయండి అని అనుచిత వ్యాఖ్యలు వాడటం వల్ల చాలా మహిళల మీద ఇప్పటికున్న గౌరవాన్ని కూడా మీరు తగ్గించేటట్టు మాట్లాడుతున్నారు. దయచేసి కోర్టు సెట్ అయిన పత్రికా విలువలను మీరు కాపాడాలి. అలా కాకుండా అనుచిత వ్యాఖ్యలను ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. మీ పత్రికలు కూడా బహిష్కరించే రోజులు కూడా వస్తాయి దగ్గరగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఎలా అవ్వాలని చెప్పేసి మీరు ఏదో పదవిని ఆశిస్తే డైరెక్ట్గా వెళ్ళి మీకు ఇప్పటి నుంచి కాదు కదా, ఇప్పటి నుంచి ఎన్టీ రామారావు గారికి సీఎం పదవి నుంచి దించేటప్పుడు కూడా మీకు కీలకమైన రాజకీయాలు పత్రికా విలువలు కాపాడకుండా ఏదో చేశారు. అలాంటివి చేయదలుచుకుంటే ఇప్పుడు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు మెప్పు పొందడానికి అలాంటివి ఏదో చేసుకొని పైకి ఎదగని తప్ప వైసీపీ మీద కానీ వైసీపీ కార్యకర్తల మీద కానీ కళ్ళబొల్ల మాటలు చెప్పి మీకు ఏమైనా చేయదలుచుకుని మాత్రం ఎట్టి పరిస్థితి సహించేది లేదు. మహిళలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తారు.